హాయ్, వెల్కమ్ టు జీవిత చక్రం. నేను మీ మణి మహేష్ అండి. మా కో ఆర్టిస్టులు సీరియల్స్లు కానీ సినిమా వాళ్ళు కానీ ఈ మధ్య ప్రమోషన్లు చేస్తూ ఉన్నారండి. అంటే మనం ప్రమోషన్లు చేసేది మనీ కోసం, ఎవరైనా అదే చేస్తాము, దానికోసం తప్పట్లేదు. చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకొని చేయండి. ఏ బ్రాండ్ బాగుంది ఏంటనేది కొంచెం ఆలోచించుకొని చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం ప్రజల్ని మోసం చేసిన వాళ్ళం అవుతున్నాము. అందరూ మోసపోయిన బాధ్యతలు నేనే. నా కో ఆర్టిస్టులు చేశారు కదా, నా కో ఆర్టిస్టులు రెస్టారెంట్లకు వెళ్ళారు కదా, అక్కడ బాగుంటుందని ఆశతోటి నేను మోసపోయాను. సో మొన్న రీసెంట్గా గోవా వెళ్ళినప్పుడు టేస్టీ తేజ గారు వాళ్ళ మదర్ని తీసుకుని వెళ్ళారు. సో ఎక్కడ బాగుంటుంది ఎట్లా కొడితే తేజ గారిది వచ్చింది. బాగున్నట్టుంది, వెళ్దామని చెప్పి అందరం ఎగేసుకుని వెళ్ళాం. నారాయణ, అసలు నాకు వంటలు రాని దాన్ని చేపల ఫ్రై నేనే బ్రహ్మాండంగా చేస్తానండి. అస్సలు నారాయణ నోట్లో పెట్టుకోలేకపోయాం. చేపల పులుసు కానీ అసలు ఏమీ బాగాలేదండి, ఘోరంగా ఉన్నాయి అసలు వంటలు అయితే. నిజంగా మన ఆంధ్ర ఫుడ్ అనగానే పరిగెడతాం కదండి, అసలు ఏమీ బాగాలేదు అక్కడ. వంటలు బాగాలేదు, ఫిష్ బాగాలేదు, ఏది బాగాలేదు నిజం చెప్పాలంటే. మరి ఆ టేస్టీ తేజ గారికి ఎలా వండి పెట్టారనేది నాకైతే, వాళ్ళ కోసం స్పెషల్గా ఏమైనా చేశారేమో అది నాకు తెలియదు. బట్ తేజ గారు, ఎందుకంటే మీరంటే చాలా రెస్పెక్ట్, మీ గౌరవం పోతుంది. ఎందుకంటే తేజ ఎట్లా వచ్చి చెప్పాడు, కావాలని డబ్బు కోసం చెప్పారు ఇట్లా అనుకుంటారు జనాలు. సో అది మీకు రాకూడదు, బ్యాడ్ మార్క్ అని నేను చెప్తున్నాను. సో చూసి కొంచెం మీరు ప్రమోషన్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకొని చేయండి సార్, ప్లీజ్. అందరికీ కూడా అదే, ఆర్టిస్టులకు కూడా అదే చెప్తున్నాను. మనం చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకొని ఇది బాగుంది. ఆయిల్కి కూడా అట్లాగే చెప్తున్నారు. సో డబ్బులు ఇచ్చేం కానీ సరికాదండి. మనం ఏంటనేది అవతల మోసపోతున్నారు. ప్లీజ్ అలా కాకుండా మనం కొంచెం జెన్యున్గా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇది తప్పుగా మీరు అనుకోవద్దు, మీ మంచి కోసమే చెప్తున్నాను, మిమ్మల్ని తిట్టుకోకుండా ఉంటారని. పలానా ఆవిడ చెప్పింది, పలానోడు చెప్పాడు, వేస్ట్ గాడు, డబ్బులు ఇట్లానే ఆ మాటలు విన్నాను కాబట్టి మీకు రాకూడదు అట్లా అని చెప్పి నేను చెప్తున్నాను. ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని బాధ పెట్టడానికి కాదు. సో నాకు ఆర్టిస్టులు కాబట్టి నేను చెప్పుకుంటున్నాను. దయచేసి మీరు అందరూ కొంచెం ఆలోచించుకొని చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ మణి మహేష్ని. థ్యాంక్ యూ సో మచ్.